పిల్లల సంరక్షణ తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమని గుర్తించిన ప్రతి ఒక్కరూ తమ 14 సంవత్సరాల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పెద్దాపురం మండలం పులిమేరు గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న హెచ్పివి టీకా కార్యక్రమాన్ని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఆసుపత్రి వైద్యులు శ్రావణి దీపిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 14 సంవత్సరాలు నిండిన బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా వేయడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ గర్భాశయ సమయంలో ఎటువంటి క్యాన్సర్, అదేవిధంగా సైడ్ ఎఫెక్టులు రాకుండా విద్యార్థి దశ నుండి ఈ టీకా వేయించుకున్నట్లయితే గర్భాశయ ముఖ క్యాన్సర్ ముప్పును అరికట్టొచ్చని, ఈ టీకా వేయించడంలో తల్లిదండ్రులు పూర్తి శ్రద్ధ తీసుకుని అలసత్వం వహించకుండా టీకాను వేయించాలని తెలియజేశారు. కాకినాడ జిల్లా పరిధిలో 15,413 మంది 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా వేయడం జరుగుతుందని, ప్రప్రథమంగా పులిమేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 10 గ్రామాల్లో ఉన్నటువంటి 340 మందిని ఈ టీకాకు అర్హులుగా ఉన్నారని తెలియజేశారు. 14 ఏళ్లు దాటి 15 ఏళ్లు లోపు ఉన్న ప్రతి బాలిక ఈ టీకా వేయించుకోవడం చాలా ముఖ్యమని, భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ నివారించడమే కాకుండా ఆరోగ్యానికి సురక్షితం మరియు టీకా అత్యంత ప్రభావవంతంగా ఉండటం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, నీటి సంఘం ఉపాధ్యక్షుడు జట్ల విజయబాబు, సలిపల్లి నాగభూషణం, ఆసుపత్రి సూపర్వైజర్, హెడ్ నర్సులు పాల్గొన్నారు. వ్యాప్తంగా 15,400 పైగా ఇంజక్షన్లు అందించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ పులిమేరు పిహెచ్సి ఆసుపత్రి ఏరియాలో 340 మంది ఇటువంటి ఈ వయసు ఉన్నటువంటి పిల్లలకి ఈ ఇంజక్షన్ చేయడం జరిగింది. ఏదైనా పిహెచ్సిలో కూడా పులిమేరు పిహెచ్సిలో ఇంకా సౌకర్యాలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ 10 గ్రామాలు ప్రజలు ఇక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉంది ఆసుపత్రి. చాలా సంతోషం. అలాగే ఇది ఏదైతే హెచ్పివి ఇంజక్షన్ ఉందో దీన్ని పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సేవని పిల్లల తల్లిదండ్రుల దగ్గరుండి మరి పిల్లలకి ఇంజక్షన్ వేయించవలసినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే గర్భాశయ వ్యాధులకు సోకకుండా ఈ ఇంజక్షన్ ఉపయోగపడుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా మరి ఈ చిన్న వయసు ఉన్నటువంటి పిల్లలకు తెలియదు కాబట్టి తల్లిదండ్రులు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్ళినట్లయితే ఈ ఇంజక్షన్ అందించడం జరుగుతుంది. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.